చట్టాలను ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లే రెడ్ బుక్ లో ఉన్నాయని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రెడ్ బుక్ సరిగా పనిచేస్తుండటం వల్లే ప్రజలంతా స్వేచ్ఛగా ఉన్నారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లకు భిన్నంగా ప్రతిపక్షం కూడా ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతోందన్నారు. ఇసుక విధానంలో ఏర్పడుతున్న చిన్నపాటి ఇబ్బందులను త్వరలోనే సరిచేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించిన లోకేష్ భక్తులకు స్వామివారి ప్రసాదాలు పంపిణీ చేశారు. చెప్పే కదా రెడ్ బుక్ అంటే ఏంటో, ఏ అధికారులైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నాం, మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. రోజు వెళ్ళి ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఆయన ఎక్కడ తిరగచ్చు, ఆయన తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా, ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది. అట్లా ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నట్టు సింపుల్. వాళ్ళ సమస్య చేసుకోవాలి, అది ఏం జరిగింది ఏంటి ఎందుకు సీరియస్గా తీసుకుంటారు. ఇది వదిలిపెడతాం. ఇసుక విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పర్ఫెక్ట్ అని నేను కూడా అన్నట్లు ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నారు. దాన్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడు మనకు వర్షాలు కూడా పడినాయి, ఇసుక తీసిన కూడా ఇబ్బంది, ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇది ప్రాబ్లం అయితే ఉంది, కాదని ఎవరు అనట్లేదు. కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి, ధరలు తగ్గించాలి, సిస్టమటైజ్ చేయాలి. ఆ పనులు